యాక్టర్ సూర్య మాస్ కమ్‌బ్యాక్ గురించి చాలా వెయిట్ చేస్తున్నారు. సో రీసెంట్‌గా అయితే సినిమా చూసాం. 'వీరభద్రుడు', తమిళ్ అయితే 'కురుపు'. ఈ సినిమా కేవలం 2 నిమిషాల్లో ముగిస్తాను. మీరు స్టార్టింగ్ ఈ సినిమా చూస్తే చాలా ఎస్పెషల్లీ చాలా చాలా బాగా అనిపిస్తది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే ఒక గ్రిప్‌లోకి వెళ్తది. ఎందుకంటే ఒక పాయింట్ మీదే సినిమా వెళ్తది. తర్వాత హీరో స్టార్ట్ అవ్వడం, అలాగే విలన్ స్టార్ట్ అవ్వడము, సో వీళ్ళ మధ్య సంఘర్షణ జరగడము. సో ఏందంటే మనకి జడ్జిమెంట్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉంటాయన్నమాట. సో అలాగే లాకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో వాటి మీద ఫైట్ చేస్తుంటారు. ఒక అమ్మాయి గురించి సాగే ఈ ప్రయత్నంలో ఏమైంది, అసలు ఓల్డ్ గెటప్‌లో సూర్య ఎందుకున్నారు, సో తనకి ఈ అమ్మాయికి ఏ సంబంధం అని చెప్పేసి లాస్ట్‌కి విన్నాడా లేదా అని చెప్పేసి సినిమా స్టోరీ. డైరెక్టర్ బాలాజీ గారు అయితే చాలా బాగా తీశారు, చాలా బాగా చూపించారు. ఎందుకంటే సూర్య గారిని అంత ఎనర్జెటిక్‌గా, అంత ఫోర్స్‌గా అంటే ఇలాంటి స్టైలిష్ లుక్‌లో చూడలేదు. అందులోటి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో అయితే ఇచ్చి పడేసారు. అసలుకి ఒక ఓల్డ్ లుక్ ఉంటది. మొత్తం గడ్డంతో బియర్డ్‌తోటి మొత్తం ఇట్లా వీరభద్ర రూపంలో ఊగుతుంటాడు. మామూలుగా ఉండదు అసలుకి. ఆ షేడింగ్ వస్తది. సో బీజీఎం అయితే సినిమా చాలా చాలా ప్లస్. సినిమాటోగ్రఫీగా అలాగే మన స్క్రీన్ ప్లే చాలా చాలా బాగుంది. కొంతమందికి ఏంటంటే రొటీన్ ప్యాటర్న్స్ అనిపిస్తది కానీ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇక నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా అయితే. ఎందుకంటే సూర్య గారిని ఫర్ ద ఫస్ట్ టైం ఏంటంటే వైట్ బియర్డ్‌లో అయితే మొత్తం ఇచ్చి పడేది సూర్య అయితే. పర్ఫార్మెన్స్ కూడా అయితే ఒక నెట్ ఎక్కిస్తాడు. ఎందుకంటే వన్ మ్యాన్ షో సూర్య గారిది. తర్వాత మన త్రిష గారు అయితే ఎవర్ గ్రీన్, అసలుకి తన నటనతో చాలా చాలా బాగా చేశారు, ప్రజెంట్ చేశారు కూడా. సో ఈ సినిమాలో ఏంటంటే మెయిన్ పార్ట్ ఏంటంటే మొత్తం లా చుట్టూ తిరుగుతుంటుంది ఒక అమ్మాయి చుట్టూ. సో తర్వాత ఏం జరిగింది సినిమా స్టోరీ. సినిమాలో ఉన్న ప్రతి ఎలిమెంట్, ప్రతి సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి. కొన్ని కొన్ని సీన్స్‌లో అయితే మొత్తం ఫైట్‌లు అయితే అరాచకం ఉంటాయి అసలుకి. ఆఫ్టర్ కమ్మో తర్వాత సూర్య గారు అయితే మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత గిట్ట ఇలాంటి సినిమా రావడం చాలా ఎస్పెషల్ అనిపించింది. సో ఇలాంటి మాస్ సినిమాలే మనకి కోరుకుంటాం కాబట్టి, సో అలాగే ఏందంటే ఇతను కూడా కంబ్యాక్ ఫిల్మ్ కావాలి. ఎందుకంటే థియేటర్‌లో ఒక హిట్ పడి చాలా రోజులు అవుతుంది కాబట్టి. సో ఈ సినిమాది ఖచ్చితంగా హిట్. అంటే ఆ హిట్ వైస్‌గా వెళ్తున్నది. సో చాలా మందికి నచ్చదు. రొటీన్ ప్యాటర్న్ ఉంటది. ఈ సినిమాని థియేటర్‌లో చూడండి. సో క్లైమాక్స్ పీక్ ఉంటది. అలాగే ఇంటర్వెల్ ప్యాకప్ చాలా చాలా బాగుంటది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 75/100. సినిమా అయితే బాగుంది.